జాతిని తలెత్తుకొని మాదిగా అని చెప్పుకునే విధంగా ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించినటువంటి మన జాతిపిత మందకృష్ణ మాదిగ గారికి కూడా ఈ సభ ముఖంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనే లేకుంటే ఈ ఉద్యమం లేదు. ఆయనే లేకుంటే మాదిగా అని చెప్పుకునే వాళ్ళు లేరు. పేరు పక్కన ముద్దుగా మందకృష్ణ మాదిగ. అంతకుముందు 80ల కథ చెప్తున్నాను. మరి మా అన్న మోహన్ అన్న చదివేటప్పుడు ఆర్ట్స్ కాలేజీలో ఎట్లుండేనో నాకు తెలియదు, కానీ నా మెడికల్ కాలేజీలో మాదిగా అని చెప్పుకునే వాళ్ళు కాదు. నాకేం తెలియదు, నేను అప్పుడు చిన్నవాడిని, 17-18 ఏళ్ళు మెడికల్ కాలేజీలో ఎంటర్ అయినప్పుడు. ఏం కులం రా నీదనంటే నా పక్కన మా మాల సోదరుడు ఉండేది, నేను మాల అని చెప్పేది. నాకు తెలియక నేను ఇంకో మిత్రుడు ఉండే ఎస్సీ అని చెప్పేది. అరే మనం మాదే కదరా అని మేమనేది. అంటే మాదిగా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళం. కానీ ఈరోజు మాదిగలను తలెత్తుకొని బ్రతికే విధంగా చేసినటువంటి మందకృష్ణ మాదిగకు మనస్ఫూర్తిగా కరీంనగర్ జిల్లా మాదిగల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.